మాది అరే నియమం మినిమం ఫార్మాలిటీస్ కావాలి పెళ్ళైనాక 40 days ఎన్ని ఉంటాయి ఇంకా అరే గీ జ్ఞానం కూడా లేదా బామర్దులకి ఇద్దరికి అరే అరే నియమ పిల్లలకంటే తెలియదు తండ్రికైనా తెలియదా కేసీఆర్ గారికి ఎన్ని పెళ్లిళ్ళు చేసిండు పెద్ద మనిషి కొడుకు పెళ్లి చేసే నాలుగు పెళ్లి చేసే ఇంకో సంతాపింత బిడ్డ ఆయనకు తెలివయా ఫార్మాలిటీస్ ఇవన్నీ ఎంత ఉంటాయి ఎగ్జాంపుల్ అంతే కదా దానికి తేడా ఏముంటుంది కొత్తగా పెళ్లి అయితే ఒక జంట కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కొన్ని లెక్క ఉంటుంది శాస్త్రాలు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి చాలా ఉంటాయి ఇవన్నీ బాధ్యతలు ఉంటాయి వంట సామాన్ ఇప్పియాలి అవి ఇప్పియాలి ఇవి ఇప్పాలి కొత్త ఇల్లు చూడాలి ఎన్ని ఉంటాయి ఇవన్నీ ఈ బాధ్యత రహితంగా మీరు అసెంబ్లీలో మైకి దొరికిందని మాట్లాడితే ఎట్లా మీరు 10 రోజులకే మీరు ఫోటో అంటారా ఏం తమాషాలు చేస్తున్నారా మీరు ఇదంతా ఎట్లా కనబడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి మీకు అంటే మాకు ఏదో పద్ధతితోటి ఫోన్లే అని అన్నకొంది మీరు మాట్లాడతారా కాదు కదా అట్లా కాబట్టి ఈ డ్రామాలు బంద్ చేయండి అంతే డ్రామాలు ఇవంతా బంద్ చేయండి మీరు 9 ఏళ్ళు 10 ఏళ్ళు మోసం చేశారు తెలంగాణ ప్రజలను అసలు తెలంగాణ ప్రజలను మోసం చేసిన 420 కేసీఆర్ అని భావించే వాళ్ళు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని ఓడగొట్టి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ను ఓడగొట్టి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు తెలంగాణ ప్రజలు కేటీఆర్ హరీష్ రావు అంటే కాదు తెలంగాణ ప్రజలు గమనించిర్రు అసలైన 420లు కేసీఆర్ కుటుంబమే ఈ 10 ఏళ్లలో చాలు ఈ మోసాలు అని గ్రహించే మన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు ఇది వాస్తవమే కదా ఇది అసలు వీళ్ళకు ఇన్ని తప్పులు చేసినందుకు ఇంకేదైనా సెక్షన్ ఉంటుందా ఏదన్నా పెద్ద సైజ్ చిన్ననా ఈ 420 కంటే ఇంకేదైనా పెద్ద సెక్షన్ ఏమైనా ఉందా లేదా మనమే కూడా 480 పెడదామా లేకపోతే 840 ఒక చట్టం తీసుకొద్దాం నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో మాట్లాడతా అన్నా ఏం చేద్దాం మరిగా ఇన్ని చూడమాటలా వినమ్మ ఈ 420 కాదు చట్టం తెచ్చి 840 సెక్షన్ పెట్టేద్దాం వీళ్ళ కోసం చట్టం తెద్దాం ఒకటి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మీద సిఆర్పి పోదాము కలుద్దాం తీర్మానం చేసి పంపిద్దాం ప్రధానమంత్రి ఒకరు చేయకపోతే ఆయన కూడా 840లకే వస్తాడు हम भी कुछ कम नहीं है हम भी होशियार है అంతే కదా అంటే వెరీ సీరియస్ ఇది నేనేమంటున్నా అంటే ఇన్ని హామీలు నువ్వు మోసం చేసినప్పుడు మేము ఒక చట్టం తెచ్చి ఒక సెక్షన్ పెట్టి నేను ప్రశ్నించుడు తప్పేం కాదు ఇది సరే మేము ఇన్ని చెప్తున్నాం ఇన్ని సంజాయిస్తున్నాం వీళ్ళ బుర్రకెక్కలేవు మీకు ఒక విషయం చెప్తాను మీకు దీని మీద ఏంటంటే ఏ బాబు ఫుల్ ఫోటో కొట్టినావా అయితే ఒక విషయం చెప్తా దయచేసి తెలంగాణ ప్రజలు కూడా గమనించండి ఇది చాలా నేను ఈరోజు మా పార్టీ అధికారం మీరు ఇచ్చిర్రు ప్రతిరోజు చాలా మేము వాళ్ళు చేసిన మోసాలను వాళ్ళు చేసిన కుట్ర రాజకీయ కుట్రలు వాళ్ళ మోసాలను ప్రజలకు ఒక హామీ నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతూ వాళ్ళ కోరికలతో రెచ్చగొడుతూ వాశలతో రెచ్చగొడుతూ హామీలు అమలు చేయకుండా 9 ఏళ్ళు రాజ్యభోగ్యాలు అనుభవించి ఇలాంటి పరిపాలన తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా చూడండి మీరు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా సోనియా గాంధీ రాహుల్ గాంధీ వచ్చి ఆయన తోటి ప్రమాణ స్వీకారం గవర్నర్ చేసిన తర్వాత 24 గంటల నుంచి ఒకటి స్కీమ్ ఎట్లా ఫాస్ట్ గా స్టార్ట్ అవుతుందో మీరు చూడండి
ఈ 25 రోజులలో చూడండి, ఢిల్లీకి పోతున్నాడు, ప్రధానమంత్రిని కలుస్తున్నాడు, శాఖ మినిస్టర్లను కలుస్తున్నాడు. ఇక్కడ దాకా గాడి తప్పింది, గవర్నమెంట్ యొక్క సిస్టమ్ తప్పింది, వాళ్ళకి విషయాలన్నీ కూడా చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులను ఎట్లా తీసుకురావాలి, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఇవ్వాలి, చాలా సిన్సియర్గా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేస్తున్నారు. ప్రజలు గమనించాలి. మేము ఇన్ని చెప్తున్నామండి, మేము ఇన్ని చెప్తున్నాం కదా. మేము 25 రోజుల్లో ఒక కొలికి తీసుకొచ్చినాం. మనం ఒక కొలికి తీసుకొచ్చినాం. ఇంకా ఫాస్ట్గా వేగవంతం చేయాలి. ఎందుకంటే 100 డేస్లో మేము ఎంత రీచ్ కావాలనే దాని మీద మేము ఉన్నాం. 100 రోజులు, ఇంకా 2 నెలలు మాకు టైం ఉంది. ఇంకా 100 డేస్కి ఆల్రెడీ మేము 1 మంత్లో 2 స్టార్ట్ చేసినాం, ఇంకా 4 ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, ఆయన టీం చూస్తున్నది, మినిస్టర్స్ అంతా చూస్తున్నారు. అయినా వీళ్ళు కేటీఆర్, హరీష్ రావు నోటికి వచ్చాడు మళ్ళీ మాట్లాడుతున్నారు. నాకు దీని మీద ఒక